బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు, అది ఎవరు భరిస్తారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆనాడు మంత్రిగా తలసాని గారు, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు, మా గాంధీ గారు, గోపి గారు, మా వివేక్ గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే, ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆనాడు కేసీఆర్ గారు 20,000 లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం. 20,000 లీటర్ల వరకు 12 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది. ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను, ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా? నీ ప్రభుత్వం కడుతుందా? హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కడుతుందా? సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 వారం రోజులు, 3-4 రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది. వాస్తవం ఏంది అంటే, మరి ఈ నువ్వు ఫ్రీ వాటర్ అన్నాం కదా, ఫ్రీ వాటర్ ఈ ట్యాంకర్లు ఫ్రీగా ఇవి మొత్తం నగరంలోని ప్రజలందరికీ. నీ చాతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక ట్యాంకర్ కూడా ప్రజలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా, కర్ణాటకలో నేను చూసిన మన వార్త, పాపం అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆడ కూడా 5 గ్యారెంటీలు మన్ను మశానం అంటే గెలిపించారు. ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు, అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట, ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే 5,000 రూపాయలు జరిమానా అని. నేను అంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పండుకోబెట్టి హైదరాబాద్లోని సమీపంలోని రిజర్వాయర్లు నింపక ఇలా మీ కక్షతో, రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రజలను బలి చేసినారే, ప్రజల ప్రాథమిక హక్కైన మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే. మరి మేము కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవాళ ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనరే, నీళ్ళు ఇవ్వకుండా సతాయించినరే. మరి మీ అసమర్థతతో ఇవాళ రాష్ట్ర ప్రజలు గొంతెండేటట్టు చేసినరే. నీటిని వృధా చేస్తేనే 5,000 రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ళని ఎత్తిపోయకుండా 100 రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ఏం జరిమానా వేయాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే మళ్ళీ అంటా ఉన్నా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు ఎంతమాత్రం కానే కాదు. ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం. హైదరాబాద్ నగర ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి. ఇది మీ చాతగాంతనం వల్ల వచ్చిన పరిస్థితి. ప్లస్ వెంటనే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి, సింగూరులోంచి నీళ్లు తెండి, ఉస్మాన్ సాగర్ వాడండి, హిమాయత్ సాగర్ వాడండి. అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు. మీరు నిన్న మొన్నటిదా కొట్టుకుపోయిందన్నారు, ఇప్పుడేమో పంపులు ఆన్ చేసినారు. కొండపోచమ్మ నింపండి, మల్లన్న సాగర్ నింపండి. హైదరాబాద్ ప్రజల గొంతు, అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరి వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మా నగర ప్రజల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం. అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం. ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మొన్న నేను రసూల్పుర పోయినా కంటోన్మెంట్లో, అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది. అన్న, మీరున్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది. గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి పంపినరు అన్న, నాకు 8,000 బిల్లు పంపినరు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, హెచ్ఎండబ్ల్యూఎస్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా. మున్సిపల్ మంత్రి వేరే లేరు, రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా. మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి ఆదేశాలు ఇవ్వండి, తక్షణమే ఈ ప్రజలను ముక్కుబిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి. ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుబిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం. వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినరో వాటిని రద్దు చేయాలి. ఫ్రీగానే 20,000 లీటర్లు ఇవ్వాలి, ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి. నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాం.
బ్రదర్ నేను ఏమంటున్నాను, మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో నేను చెప్పిందో కాదు, మీరు దయచేసి ఐఎండి లెక్కలు తీసుకోండి. పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి? సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి, 14% అధికంగా పడ్డాయి. మేము అధికారం నుంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. ఈ 3-4 నెలల్లో ఏం జరిగింది అంటే, వాస్తవం ఏంటంటే మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు. కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు. మా ముఖ్యమంత్రి